వా బాబా అరే ఏంటవుతున్నది కూరగాయలు మాడిపోతావు బాబు. అరే ఏం మనిషి సపోర్ట్ చేయడు మనిషి మనిషి బాబు. ఏంది బాబు ఇట్లా అయినవు గినిగానం బొట్లు పెట్టినవు. ఇగో గినిగానం బొట్లు పెట్టినావు గనిగానం బొట్లు కాదు. ఇగో మొన్న ఎంటికలు గట్ల దిగినావు. గట్ల తినవంటే ఇది ఇట్లా ఇట్లా పెట్టుకుంటే అందంగా శోభన్ బాబు లెక్కుంటా అని చెప్పిండు. నువ్వు శోభన్ బాబు అర్థం చూసుకున్నావు కదా. అద్దంలో చూసుకున్నందుకు ఇంత అందంగా తయారైనా బొట్లు చూస్తావి శాతవాడు చేసిన లాగా అయినావు నువ్వు. నిజమా? శాతవాడు అంటే గుర్తొచ్చింది రో మొన్న శివమూర్తుడు చూడు గోపాలం ఉంటాడు పైనకేరు గోపాలం. ఆయన తానికి పోతే ఇంకో నా వ్యాపారం మంచిగా నడుస్తలేదా అని చెప్పిన. నా వ్యాపారం మంచిగా నడుస్తలేదా అంటే మంతరిచ్చి బండారిచ్చిండు. ఇదేమో పైన పెట్టుకో అన్నాడు. ఇంకోనేమో దేవుని తలిసి ఇచ్చిండు. కుంకుమ మధ్యలో పెట్టుకో అన్నాడు. కాటికి ఎందుకు ఇచ్చిన అంటే ఎవరి దృష్టిగా తగలకుండా నరదృష్టి నీ మీద చాలా అయిందే అందుకనే కాటికి పెట్టుకో అన్నాడు. ఈ ఉల్లిగడ్డ ఎవడిచ్చిండు ఆయనదే అది. ఎడబెట్టుకోమని ఆడబెట్టుకోమన్నా నిన్ను జోలు వేసుకొని వచ్చిన ఇచ్చిండు మంత్రిచ్చి ఇచ్చిండు. తిను మంచిదే పైకి. లుంగి లేపిస్తున్నావు నువ్వు ఆ లుంగి లేపెట్టుకోమన్నాడు ఆయనది. నేను తాను పెట్టుకున్నా అని చెప్పొద్దు. నువ్వు తిను మంచిగా ఏం లేవు అదొకటే ఉంది. ఏం చేసావు మంత్రిచ్చిన ఏదో చదివిచ్చిండు రా తిను. మళ్ళా దాంట్లో పెట్టుకో. మంత్రిచ్చి ఏం చేసుకున్నావు ఏమో గనిపోట్లు ఎప్పుడు చూడలే నీకు. మన వ్యాపారం జరగాలంటే అన్ని వినాలే. ఒకరు చెప్పిన దాన్ని వినాలంట మనదన్నా చేసుకోవాలంట. మన వ్యాపారం కోసం గనిగానం బొట్లు నీకు పెట్టుకో ఇది ఎడబెట్టుకుంది. ఇంకా మొత్తం నాకి గీకి పెట్టినావు నువ్వే పెట్టుకో ఈ జోబులు. ఇంకా మొత్తం నాకి గీకి పెట్టినావు నువ్వే పెట్టుకో ఈ జోబులు. ఇంకా ఇగో దండలింగమయ్య ఆకుకూరలు పోసిండంట. తీరొక్క ఆకుకూర పోసిండంట. ఈసారి ఆకుకూరలు అమ్ముదాం. మొన్న కూరగాయలు అమ్మినామా కూరగాయలు ఏం లాభం లేదు. ఆకుకూరలు పోసుకొచ్చుకుందా. ఒక డబ్బా తీసుకో గోషలో పెట్టుకుంటే మళ్ళీ ఆడ ఒక ఏనికైతే నీళ్ళు ఎందుకు మోటార్ కింద ముస్తుందా పైప్ కింద కదా ఆడ పట్టుకుందాం మళ్ళీ తీసుకో. ఈ సబ్బు పెట్టుకుని తానం చేసిన ఎంత అదేంటి సింతాలు వాసన సక్కలేదు. ఇది పెట్టావు ఏం పెట్టినావు నీ దగ్గర వచ్చే పద్మమ్మ ఏం చేస్తున్నావురా? కూసారా ఇది పెడతాగా నువ్వు ఏం చేస్తావు పద్మమ్మ? అవి ఏం చెప్పండి కూరగాయలు కొనుక్కొని యాస్ట్ వస్తుంది. చింతపండు వేసి కారం నూరుకొని చెప్తా. ఈ మిరపకాయలు మరి ఏమో కూరగాయలకు ఎట్లు బూజు పట్టినాయి. చింతపండు వేసి నువ్వు గిట్లాంటివి తినే గిట్లయినావు. నువ్వు ఇంకో కింది మీదికి ఉసాంచి లెక్క అయినావు. ఒక్కడికి సగం లేదు ముందలేసుకొని పాడేసి ఏడాడు కోసుకున్నదో ఏడు తీసుకొచ్చుకున్నది మొత్తం భుజ అమ్మగా అయితే జీలకర్ర మెంతెము అవన్నీ చింతపండు వేసి నూరుకుంటే మంచిగా అవుతుంది. ఇంత లొటపీ సాకేసి నూరు సాకి వేసి నూరితే ఎట్లా అవుతుంది అన్ని సావనికేనా? నువ్వు ఉండే ఉదరించినట్టు సావనికనా టమాటో. ఇగో అమ్మా ఇగో సచ్చిందో వచ్చిందో గాని ఇగో మొన్న నేను 2 జిల్లెడాకులు వేసిన 2 గనెరాకులు వేసిన. చెప్పిందే వినవు నువ్వు. పద్మమ్మ నీకు ఆత్రం ఎక్కువ మూత్రం తక్కువ. పద్మమ్మ నీ పానం బాగా కావాలంటే 2 జిల్లెడాకులు 2 గనెరాకులు 3 లొటపీ సాకులు మంచిగా ఉడికి ఒక ఎల్లిపాయ రెమ్మేయి. ఎల్లిపాయ 4 చింతగింజలు వెయ్యి 3 గురిగింజలు వెయ్యి. ఇవన్నీ వేసి కలే ఉడకబెట్టి బాగా సారడు ఉప్పు వెయ్యి. ఆ ఉప్పు నీళ్ళకే ఉడకాలి. ఇవన్నీ ఉడికినాక ముద్దుగా తీసి పప్పు గుత్తితోనన్న రుద్దు. పానం మంచిగా ఓపుకుంటేదేమో రోట్లైనా వేసి నూరినాక ఇన్ని జైర్పోతిత్తులు ఉంటాయిగా జైర్పోతిత్తులు వేసి ఇంత గ్యాస్ నూనె పోసి
ఆ పౌస్ వేసి ఇంట్లో అద్దు ఆ. నువ్వు తినమంటున్నావా చంపుతున్నావా? ఆమె పానం బాగుండాలా వద్దా? బాగుండాలంటే ఇవన్నీ పానం మంచిగా ఉన్న వాళ్ళు ఇవన్నీ తినరు. పానం బాగాలేని వాళ్ళకి ఇదంతా పథ్యము. ఏది ఏది నేను చెప్పింది మంచిగా కమ్మటి వాసన రావాలంటే పౌసు పెట్టినాక ఇంత పినాయిలు వేసి ఓ మూత పినాయిలు వేసి కలుపు. ఇంత పినాయిలు వేసి ఓ మూత పినాయిలు వేసి కలుపు. కలిపి మంచిగా రొట్టెల మీద పెట్టుకొని తిను. ఉడుకుడుకు బువ్వల పెట్టుకొని తిను. కమ్మ ఉంటది నీ పానం. వారం రోజుల్లో మంచిగా అవుతావు, చిక్కగా అవుతావు. నువ్వు పెళ్ళప్పుడు ఎట్లున్నావు? సిమ్ము కాదు సిమ్రాన్ లేకుండే అట్లయితే మళ్ళా ఉండి పుల్లలాకుండే ఇప్పుడు డ్రమ్లాగా కనిపిస్తున్నది. కింద మీద కుదేసుకుంటున్న క్యాబేజ్ బస్త లెక్కనే ఉండవు. కింద మీద కుదేసుకుంటున్న క్యాబేజ్ బస్త లెక్కనే ఉండవు. ఏం చెప్తున్నా? ఏమేమని చెప్తున్నావు? మీ అమ్మకు పానం బాగాలేదు కాబట్టి చెప్తుండా. ఎట్లా చెప్తుంది విజయ్ అట్లా అయ్యో ఊరందరిని చంపుకుంటూ వచ్చినారా? మీ అమ్మ ఒక్కతే మిగిలింది ఉప్రాయి లెక్క. అయ్యో నా మాటలు ఈయన అందరు సంసారాలు ఇడిచి మొగలను ఇడిచిపెట్టి ఇడిచిపెట్టి ఇంకోనంట పోతున్నారు. మీ అమ్మ కాగానే ఇన్ని రోజులు ఉన్నది. అవునరా? నువ్వు వెనకటికి 30 రూపాయల కూరగాయలు తీసుకున్నావు. 30 రూపాయలు ఇవ్వడానికి ఎన్నేళ్ళు అయిందిరా? ఆడే 30 రూపాయలు ఎందుకు ఇస్తాగా నన్ను అట్లా ఊరు ఇడిచిపోతున్నా. ఊరు ఇడిచిపోతూనే ఉన్నావు, రోజు శాతాల్లో తిరుగుతూనే ఉన్నావు. పిల్లలు ఇప్పుడు చెప్తున్నావు మా అమ్మ ముందర మీ అమ్మకి తెలియకుండానే ఉన్నది. మీ అమ్మకు కష్టం లేకుండా కోడలు వస్తుంది, కట్నం లేకుండా కష్టం లేకుండా మంచి పిల్లలే సెలక్షన్ చేసిన అమ్మ. సందేనాట పిల్లంటే శాతాల్లో తిరిగితేనే ఏం లేదు. మంచి పిల్లకు కుర్కూరెలు అంటే కేకులంట, బోకులంట, సమోసాలంట, ఆ సమోసాలు ఈ సమోసాలు అన్ని తినిపిస్తున్నాడు బాగానే. మనకు 30 రూపాయలు ఎన్నిక లేదు. ఈ బాడుకోతాను ఇస్తారా 30 రూపాయలు? ఆరా బాడుకో ఎవరెంక తిరుగుతున్నావు? ఏ పిల్ల? అరే ఎవరు లేరమ్మా. నువ్వు తెలంగాణ అందుకే 9 ఇచ్చుకొస్తున్నావు. చెంప మీకెళ్ళి ఇంకా ఎక్కడి పిల్లని చేసుకుంటున్నావు? ఎవరెంక తిరుగుతున్నావు? అరే దోస్తులతో మాట్లాడితే కూడా తిరిగినట్లనే. తిరుగుతావు. అరే క్లాస్మేట్ స్కూల్ కాలేజ్ పోయినప్పుడు మాట్లాడుకుంటారా? ఆయన మాట్లాడతలేడా? అయితే వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇంట్లోకి పైసలు తెచ్చిస్తలేవు లంజ కొడుక. పైసలు తెస్తలేనా? వాళ్ళు ఎవరు తెస్తారు కూరగాయలు అవన్నీ? ఒక్క కొడుకున్నాడు, ఆయన వచ్చి తెచ్చి పెడతారంట. పోయిందట. అరే ఇప్పుడు ఏందమ్మా నువ్వు? ఏ పిల్లని చూసుకుంటున్నావు నాకు చెప్పు. అరే లేదే ఉత్తా చెప్తున్నాడు అన్ని. సంధ్య అవునా? అది మంచిగా ఉన్నారా? లేదు మనవయ్య. అరే అన్న నువ్వు ఎందుకు వచ్చినావు? మేము ఎందుకు వచ్చావు అంటే ఇది తవ్వా పోతాం. నువ్వు ఎందుకు వచ్చావు? ఈ కారం అయితాము పోయేటోడు ఊకే ఊకే నువ్వు జగడాలు నువ్వు చేసి పనే మంచిగా ఉన్నది, సక్కమైన పని. నేను చెప్తే వచ్చింది కూడా లేవు. దాన్ని చూసుకొని దాన్ని పెట్టుకుంటూ ఉండు బిడ్డ ఉండు. అరే చెప్తే నువ్వు ఒకసారి చెప్పినప్పుడు మంచి చూసినప్పుడు ఇల్లు ఉంటుందా? ఇజ్జత్ ఉంటుందా? ఏమైనా ఇల్లు తప్పినవా ఉన్నవా? అరే నేనేం తప్పలే మంచిగానే ఉన్నా. నేను పెళ్లి చేసుకుంటా అమ్మ అంటే నువ్వే వర్లీ మొత్తం మగా అందరికి వినబట్టట్లే. నిన్నమన్నా ఆ లక్ష్మయ్య కొడుకు తిరిగింది. ఆ పిల్ల తిరిగిందిగా. మళ్ళీ ఇలా ఈయన దొరికి ఈయనక తిరుగుతున్నాడు. మొన్న బైక్ మీద కూర్చొని ఇట్లా పట్టుకొని యూనివర్సల్ బ్రేకర్ నేను ఏం చేస్తూ ఎట్లా చేస్తూ ఒక్కడు ఉన్నాడు. చెప్పు. అరే పాగలు గిట్ట అయినా నువ్వు? ఏ పాగలు కానీ నువ్వు పాగలోనిరా. అరే అరే బండి మీద వస్తుంటే గడి వరకు దింపంటే తీసుకొని పోయినా నేను. చేతుల్లో లేదు. నీకేమన్నా వచ్చారా? పోరా పో, పిల్లల్ని తీసుకొని పో. ఫస్ట్ కూరండు నువ్వు. కూరగా అరే తీసుకొచ్చి ఇంట్లో పెట్టినా అంటే నువ్వు అట్లే తల్లినవు. పొద్దున్న కళ్ళు గిట్ట అయినా అట్లా చేస్తున్నావు. పోయి కూరండు పో. ఏమి ఇవ్వాలి? లేవు నా దగ్గర, ఒక్క రూపాయి లేవు. బాగున్నావా అమ్మా? పానం ఎట్లుంది? తక్కువ. నీ కోడలు మంచిగా చూసుకుంటుందా? గట్లే అంటే మంచిగా పాలు గిన టైంకు పెడుతుందా?
పండ్లకి ఏమైనా ఇస్తుందా? ఇక పనులు ఏం తెస్తుంది ఆయన కంపెనీకి పోయి వస్తుంటది. అదే వాళ్ళ అమ్మకైనా పెట్టకపోయినా కంపెనీ అయినా పెట్టు, కంపెనీ పోకపోయినా పెట్టు, అప్పైనా చేసు, ఇల్లు తాకట్టు పెట్టి అయినా తెచ్చిపెట్టు వాళ్ళ అమ్మకైనా ఉంటే. నువ్వు అత్తావు కదా అత్తకి ఎవడు పెడతారా? ఈ కాలాన్ని అతను ఎవరు చూస్తున్నాయినా మరి ఇంకో అమ్మాయి ఎనుకోటి సాగుతుంది, అమ్మ కోళ్ళేమో అర్రలా, తల్లేం కోళ్ళు వస్తున్నాయి తలుపు కానే, తలుపు కూడా దాటనియరు. ఇవాళ రేపటి అట్లా అయిన కోడన్లు. ఇంకో నీ పానం బాగుంటే ఇంత సంసారం చేస్తేవి, నీ కొడుకును నీవు ఇంత సాకి ఇంత చేసి ఇంత పెద్ద ఇల్లు కడితివి, ఇంత చేస్తేవి, మరి నీ కోడలకైనా ఉండాలి. మా అత్త బాగాలేదు, పానం బాగాలేకుండాది, మరి ఇంత పండు తెస్తా, పొలం తెస్తా, వారంలో 4 సార్లు మటన్ తెస్తా, 3 సార్లు చికెన్ తెస్తా, 5 సార్లు చేపలు తెస్తా, 10 సార్లు గుడ్లు పెడతా, మన రోజుకు 3 లీటర్ల పాలు తాపుతా అనేది ఏమైనా తెలివి ఉండాలి నీ కోడలకు? తెలివి ఉండాలంటే పొద్దున్న లేచి పోతారు కానీ ఆయన పోతే నీకు పొద్దుగాల చేయనీకి ఇది లేదా అమ్మా? నువ్వు సంపాదించిన సంపాదన నీకు పెట్టి నీకు లేకపోతే ఇగో మన అప్పుడు మంచినీళ్ళు పోయకపోయినా సచ్చినాక బర్రెని సరగానే కట్టేసిరట. గదంతా మంచిగా నువ్వు ఉన్నప్పుడే కదా. నువ్వు 4 రోజులు ఎక్కువ బతావు, 4 రోజులు మంచి ఆయి పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటావు, కైగా తింటావు, కైగా వండుకుంటావు, కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతావు కదా. అయితే ఈమె కూర్చోబెట్టుకున్నావు. ఏమో గిట్ల టైం పాస్ కదా. అమ్మో ఈమె తేటుకు సంసారం చేసి అక్క చూటు కూర్చింది ఈమె. తిరుగుతావు ఇల్లు తిరుగుతావు, ఇటుకెట్టే బాలమ్మ లెక్క కూర్చుతావు. దాని మాట నేను నమ్మేమక్క పోయేస్తా మాట్లాడుకోరి సంవత్సరాలు. ఏమై పోసామో మన ఇద్దరు తాకట్లు పెట్టిపాయే. డాడీ పప్పా చెప్పిండు నా కోసమే కొన్నాడంట. అవునారా? దెబ్బ చూడు ఎంతసేపు. పోదాం తుడుస్తున్నా, కార్ నీట్ గా ఉండాలి కదరా. నీట్ గా లేదు కార్ అంటారా దీన్ని? ఏమోదు ఇప్పుడే పోదాం, తర్వాత తుడుచుకోదు. అవునా పోదాం ఇక జరసేపు అయితే. ఏం ఇక్కడ వచ్చినావు? కారు కొన్నారంట కదా నాన్న. అవు కారు కొన్నాడు. ఎంత కొన్నారన్న? పడ్డది 3 లక్షలు పడ్డది. సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నాము. నువ్వు ఆటో తీసుకున్నావు మంచిగా నడుపు, ఫైన్ దిగినా అన్ని వెళ్తాయి. ఎందుకంటే నువ్వు ఆ దోసుకొని సరతా ఈ దోసుకొని సరతా దాక్కుంటా తినకుండా తిరిగినావు అనుకో వెళ్ళాయి. ఇంత సడన్ గా ఎందుకు ఆటో తీసుకుంటున్నావు? లేదన్న అమ్మ వాళ్ళ సంబంధం చూస్తారు, వాళ్ళు అబ్బాయి ఏం చేస్తారు అదే దాన్ని ఊకే. ఆటో కూడా తీసుకో, ఇదైతుంది ఆటో నొత్తం అని చెప్తే కూడా పిల్లలు మంచిగా ఇస్తారు. తొందరగా చూసి ఏదో ఒకటి మన నీ పెళ్ళి ఎప్పుడు అన్న? నువ్వు నా పెళ్లి కూడా నాకు ఇప్పుడే చేసుకోవాలని ఏం లేదు. ఇప్పుడే కార్ తీసుకున్నాం కదా, దీని మొత్తం అయిపోయినాక నేను పెళ్లి చేసుకుంటాను. అన్న తీసుకున్నాడు కదా అన్న, నువ్వు కూడా అన్న వేరు నేను వేరా? అన్న నేను ఒకటే కదా, అందుకే కదా నేనేం పని చేస్తారా అన్న కూడా కార్ తీసుకున్నాను. నాకు అన్నకింత పెద్ద బాబాయ్ నువ్వు కూడా తొందర పెళ్లి చేసుకోవచ్చు కదా. చేసుకున్నాం ఇంకా మా వాడు జర పెద్దగా కావాలా, నా పెళ్లి పనులు వీడియో చూసుకోవాలి అన్ని. పెళ్లి పనులు ఆయన చూసుకుంటాడు. అవనా? నీకు పెళ్లి ఇలాంటి వాళ్ళకు ఇట్లాంటి టూకుగాళ్ళకు మంచి దొరుకుతాయి లక్ష్మీదేవి లెక్క. మంచోనికి మంచి దొరకవు, మంచోనికి దొరకదు. ఈయన కంట పెళ్ళంట. నిన్న మన ఎడ తిరిగిండు చెప్పు. ఇంకెక్కడ తాండూరులా వైన్ షాప్ ముందర కనిపిస్తాడు. ఆయన అంత పోవుడికి ఎందుకు పెరుగుతున్నాడు? బుస్సుర వంగాలే బిల్లు తాగాలి అన్న. అది ఎప్పుడోసారి కార్ తెచ్చినందుకు మొన్న దోసుగాలు దావత్ అడిగితే ఇచ్చిన నేను. మరి మాకెప్పుడు ఇస్తున్నావు? ఇస్తానా, నీకు కూడా ఇస్తాను. నాకు మంచి దావతి, నీకు పిల్లని చూస్తానా? మంచి చూడనా? నీకు ఖచ్చితంగా చూస్తా. అరే లింగ ఇక్కడ రారా. నేను రాను, నా పేరు లింగ కాదు అఫ్ఫు. ఏంది తుఫ్ఫు? నా పేరు తుఫ్ఫు కాదు అఫ్ఫు. రానప్పుడు మనం ఎందుకు గుంజులాడాలని? వాడు ఆడు ఇగోరా మీ నాయనకు కాక అయినావు. అఫ్ఫో తుఫ్ఫో ఎవరికి అప్పున్నావురా నువ్వు? నీ పేరేంద్ర అట్లా పెట్టింది మీ నాయన? ఏంది అఫ్ఫు అని మీ తాత పేరు పెట్టొచ్చు కదా. మీ తాత పేరు లింగాయనే రా, అందుకనే లింగాయ అంటున్నా. ఇంకా బడికొతురా? మరి మీ బాబాయ్కి పెళ్లి ఆట కావాలంట, పెళ్లి చేసుకుంటాడా ఆయన? మా బాబాయ్ ఎందుకు అట్లా తక్కువ అంచలేసినావు? తెలుసుకుంటే కత్తిలంటే అమ్మాయిని చేసుకుంటావు. అవురా, మీ బాబాయ్ కత్తులు, చాకులు, గడపారలు, గొడ్డన్నం చేసుకుంటాడు. ఇంకా అంతకన్నా మించి ఏం చేసుకుంటాడు? నువ్వు చెప్తున్నావు పెద్ద మునగాడివి. నీ మురిగిపోయిన కూరగాయలు అనుకుంటున్నా మా బాబాయ్. అవురా, నువ్వు చెప్పాలి. నా మురిగిపోయిన కూరగాయలు, తాజా కూరగాయలు అన్ని నువ్వు చెప్పాలి. మీ బాబాయ్ లెక్క అనుకున్నా ముదిరిపోయిన బెండకాయ రాడు. నా కూరగాయలు లెక్క ఏరేసిన బెండకాయంతనో పుచ్చిపోయిన వంకాయంతనో వాడంతా పంచి మాల నువ్వెంతరా? నా ముందర గుడ్డుగాడివి నువ్వు చెప్తున్న లొడ్డగాడివి. అరే మీ సోపతే తడకల సోపతిరా. మీకు మాటలు ఇన్నుండయి. ఆడు పుట్టుకతో చూడు ఎట్లా మాట్లాడు, పుట్ట మాట్లాడుతున్నాడు. మనకి చెప్తున్నా, మన కూరగాయలకి పేరు మావాడు మా ఇంట్లో ఏమంటాడు,
కుబేరు లెక్క వాడు పుట్టిన నుండి మాకు అన్ని కలిసి వస్తున్నాయి. కలిసి వస్తే మీరు తినురా, మాకేమైనా మందికి ఏమైనా ఇస్తున్నారా? అందుకే ఇవ్వకుండా పర్లేదన్నా. ఏదో ఓ రోజు నీ గుత్తి కోసి కూరగాయలు కలిపి అమ్మేస్తా. అప్పుడు చెప్పురా కూరగాయల గురించి. మొగోడు ఉట్టుకొచ్చిండమ్మా. కూరగాయల వాళ్ళు అవే అంటారు అట్లని, వాళ్ళు అట్లా అంటున్నారు. వాళ్ళు అవే అంటారు, వాళ్ళ కోసుకోవద్మా ఇలా కోసుకోవద్మా అని. పోతావురా పందా వీళ్ళతో నేను వాడుకో గింతలేడు అన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. అరే ఈ మనిషి ఇంతేరా బాబు, తాకట్ల మనిషి ఇట్లా చేస్తాడు. జర సాధనారంటే పోయిస్తాం పిల్లగాని కేక్ తీసుకొస్తాం. సరేరా మనం పోయి పాయింట్ వేసుకొద్దాం పారా. నీకు మొన్ననే కదమ్మా నేను అంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి తెచ్చినావు కానీ నేనే మర్చిపోయినా. ఏం చేస్తాం మరి? అసలు గొరక్క బాగుండవా? బాగానే ఉండ. పానం ఎట్లుంది? పానము ఓసారి మంచిగా ఉంటుంది, ఓసారి మంచిగా లేకుంటుంది. దమాకు పని చేయదు. మరి మందుకాలు రోజుకు 2 సీసాలు తాగుతున్నా, 3వ సీసా తాగాలి. మరి నావి ఇయ్యాలిగా. ఎవరు ఇయ్యాలి? ఎవరు ఇవ్వాలి? ఎడదే నీ పింఛన్ వస్తుంది కదా. పింఛన్లు అన్ని సరిపోతాయా? మరి మన రైతు బంధు వాడు ఏడబెట్టిన పైసలు? రైతు బంధు ఎక్కడిది? పడతలేవంట. పడతలేవా? మరి ఈయన చేస్తలేడా నీ కొడుకు? చూస్తలేడా? ఇక కొడుకుకు తెలుసు, అడగలేదు నేను. అడుగుతా. అయితే ఇప్పుడు ఎందుకు ఆయన తిడుతున్నావు? మరి తిట్టా కొడుకుని తిట్టకపోతే ఎవరిని తిట్టుతారు? ఎందుకు అంటుంది అమ్మాయి? ఎందుకు ఏం లేదు పెంటన్నా, ఇప్పుడు మందులు అమ్మకి అయిపోయినవి. మొన్న తెచ్చి పెట్టినా ఆడబెట్టుకుంది ఏమో తెలియదు. మళ్ళీ మందులు తీసుకురామంటుంది. నా దగ్గర డబ్బులు లేకపోయాయి. నీ తాను ఆమెకు దేనికి మందులు ఉండవు, నీ మందుకు అయితే ఉంటాయి. పొద్దు మూకంగానే ఆపు గుద్దనీకి అయితే ఉంటాయి. నువ్వు నాకు ఎక్కడ చూసినావు పెంటన్నా? మొన్న సంబరం కూర్చొని నువ్వు, సీన్ గాడు, బాలిగాడు, రమేష్ గాడు నలుగురు కూర్చొని తాతలేకున్నారా? నువ్వు ఎప్పుడు చూసినావు? అయ్యో నేను ఉచ్చకాలు వచ్చినా అలా పోస్తున్నారు మంచిగా. నేనేమో కింద పోసుకుంటున్నా, ఇల్లేని లోపల పోసుకుంటున్నారు. బావా నిత్యం నువ్వేదో వచ్చి చూసినట్టు చెప్పుకున్నావు అన్ని అబద్ధాలు. నేను చూడండి అబద్ధం చెప్పను, నా నోటి మీద అబద్ధం అనేది లేదు. అయినా ఇంకో అమ్మ ఇవాళ రేపట్ల ఎవరు పట్టించుకుంటలేరు. తల్లిదండ్రులు అంటేనే తలకాయ నొప్పి అయింది. తల్లిదండ్రులు చూస్తలేరు, పిల్లలు చూస్తలేరు, కోడళ్ళు చూస్తలేరు, కొడుకులు చూస్తలేరు. వాళ్ళ సోకులు వాళ్ళకైనాయి, వాళ్ళ జోకులు వాళ్ళకైనాయి, వాళ్ళ తిరుగుళ్ళు వాళ్ళకైనాయి, వాళ్ళ తిండి వాళ్ళకైంది, వాళ్ళ తాగుడు వాళ్ళకైంది. మా మిమ్మల్ని పట్టించుకుంటారేమ్మా. ఇంకో నువ్వు మంచిగా పోయినా సరే ఓ 2 ఎకరాల పొలం అమ్మి ముద్ద కైగా తిను. కండ వెంచు బక్కగా అయినావు. ఆయన దమ్ముకొని నా దగ్గర పెట్టుకుంటా. కొడుకు కొడవ చేతికి ఎందుకు ఇస్తావు? ఏం ఎక్కువ ఉన్నది ఏదో అమ్ము. మంచిగా నాలాంటి ఇయ్యి. నేను మంచిగా పోతా, అందరికి 4 రూపాయలు వడ్డీ లెక్కిస్తా. సరే ఏంది పెంటన్నా నువ్వు లొల్లి పెట్టినకి వచ్చినావు, అన్ని తాకట్లు పెడుతున్నావు అని నీ గురించి అందరికి తెలుసు. ఊర్లో బలి చెప్తున్నావు. ఏ సొంత అన్నది, ఏ బాడుకోనో, ఏ దుడుక అన్నదిరా అందరూ అంటున్నారు. చెప్పు తీసుకొని కొడతా వాళ్ళని. కోడై కూస్తుంది. కోడై కూస్తున్నది. కుక్కలు ఏం కూస్తలేవు? కుక్కలు మరుగుతాయి. కూస్తున్నాయో మరుగుతున్నావు. బలి చెప్తున్నావు. నీలాంటి కుక్కలే మరుగుతాయి రా పనికి మాలినాడా. ఇంతనేంది పోతాం అక్క గౌరక్క. పెంటాన టీవీ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఏమైతుంది రూలా మా ఛానల్ అంత నచ్చలేదా? ఎట్లా జర చూడండి. ఒకడో అంటే నాకే ఫోన్ చేసి సూపరు నైస్ బాగుందంట. అదే కామెంట్లు పెట్టేస్తే ఏమవుతుంది? మీకు కామెంట్లు పెడితే ఏమవుతుంది చెప్పండి. చూడండి, మమ్మల్ని ఆదరించుర్రి, మా ఛానల్ కూడా.